హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. నేను మీ కడప పిల్లని. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్లో ఎగ్స్ గేమ్ పెట్టారనమాట. ఎగ్స్ గేమా లేకపోతే అది ఫైటింగా అనేది నాకైతే అర్థం కావట్లేదు. అసలు మొత్తం నిన్న అంతా ఫైటింగ్సే ఉన్నాయి గేమ్లో. స్టార్ట్ చేసింది ప్రేరణ, యష్మి వాళ్ళ టీం వాళ్ళైనా సరే ఆపోజిట్ టీం వాళ్ళు ఇంకా దాన్ని స్టాప్ చేయలేదు, చీటింగ్ ఆడడం అనమాట. కానీ నాకు ఒక చోట అన్ఫేర్ అనిపించింది. విష్ణుప్రియ, సీత వాళ్ళ హ్యాండ్స్ అనేది హోల్డ్ చేసుకున్నారు కదా, మధ్యలో ప్రేరణ అని పెట్టేసి. అది ఎందుకో నాకు కొంచెం అన్ఫేర్గా అనిపించింది గాయస్. ఎందుకంటే ఇప్పుడు మీరు హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసుకుంటే ప్రేరణ ఎలా ఆడుతుంది చెప్పండి? కరెక్టా రాంగా కామెంట్ చేయండి. థ్యాంక్ అలా అవుతుంది, నాతో పెట్టుకో. ఇందాక దాంట్లోనే నేను చెప్పాను ప్రేరణని అలా హోల్డ్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి. బట్ కానీ ప్రేరణ సీత జుట్టు లాగింది, అది ఫేర్ కాదు. గేమ్ ఆడుతున్నప్పుడు జుట్టు పట్టుకొని లాగితే ఎంత పెయిన్ వస్తుంది. ఆ విషయంలో వాళ్ళిద్దరు ఎగ్స్ మళ్ళీ తీసుకుంటున్నప్పుడు సీత ఆపితే సీతని కాలుతో ప్రేరణ తన్నది. అప్పుడు విష్ణుప్రియ పోయి సీతకి సపోర్ట్ చేస్తుంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ అనేది ప్రేరణ యూజ్ చేసింది. నాకైతే అవి నచ్చలేదు కొద్దిగా. మీరే చూడండి, నేను కావాలంటే మీకు ఇక్కడ వీడియో మెన్షన్ చేస్తాను. ప్రేరణ చేసింది కూడా కరెక్ట్ కాదు. ఒక మనిషిని కాలుతో తన్నడం ఎంతవరకు కరెక్ట్? తన జుట్టు పట్టుకొని లాగడము చూడండి గాయస్. నువ్వు ఆగావు అక్కడ, నా జుట్టు లాగినప్పుడు నువ్వు ఆగావా? జుట్టు లాగినప్పుడు చూడు, ఈ రాక్షసి చూడు. నువ్వు కాదనే రాక్షసి, రాక్షసి దానా నవీన్ చూడు. నిఖిల్ మణికంఠ బిహేవియర్ కొంచెం నాకు బాధేసింది. నిఖిల్ అంతగా గేమ్లో ఎగ్స్ కోసం మణికంఠను అంతగా ఇసిరేసి కొట్టడము, అంత లాక్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది గాయస్. మీకు ఎవరికైతే ఇది అనిపించిందో మీరందరూ నాకు కామెంట్ చేయండి. నేను ఆ క్లిప్ ఇక్కడ మీకోసం పెడుతున్నాను, చూడండి. థ్యాంక్ యూ.